క్రమ సంఖ్య 1 ప్రక్కన ఫిబ్రవరి 27న జరిగే పోలింగ్లు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి. ప్రశ్నించే గొంతును శాసనమండలికి పంపి గ్రాడ్యుయేట్ల గొంతును బలపరచండి. కాంగ్రెస్ గ్రాఫ్ పాతాళంలోకి అంటూ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న ఆ పార్టీ అధినేత కేసీఆర్ 6 నెలల్లోనే ఈ సర్కార్పై ప్రజల వ్యతిరేకత, రేవంత్ అసమర్థతను అంతా గుర్తిస్తున్నారు. 100% మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి, 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు తథ్యమంటూ కాంగ్రెస్ తొత్తులుగా కమ్యూనిస్టులు, కేసీఆర్. బీఆర్ఎస్ విస్తృత స్థాయి భేటీలో వ్యాఖ్యలు, పార్టీ పనైపోయిందంటూ బీఆర్ఎస్ నేతలే ప్రచారం చేశారని గులాబీ బాస్ ఆగ్రహం. ఏప్రిల్ 10న పార్టీ ప్రతినిధుల సభ, 27న బహిరంగ సభ నిర్వహించినట్టు వెల్లడి అంటూ పార్టీ పనైపోయిందని బీఆర్ఎస్ నేతలే ప్రచారం చేసిరని కోపం వచ్చిందట ఆయనకి. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు తథ్యమంటూ కేసీఆర్ జ్యోతిషం చెప్పేసిండు. పైగా అదే జరిగే అవకాశం కూడా ఉన్నది. స్పీకర్కి ఒత్తిడి వేయలేరు, కానీ కనీసం ఎంత టైం కావాలన్నా ఆ సమయాన్ని అయితే అడగమని చెప్పి సుప్రీం ధర్మాసనం చెప్పింది. అందుకే ఇలా ఇక్కడ అసెంబ్లీ స్పీకర్ వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ముందర కనిపిస్తూ ఉంది. ఇంకా డిలే చేస్తే మరి ఎట్లా వ్యతిరేకత వస్తుంది, ప్రజల నుంచి ఏమి స్పందన వస్తుందని చెప్పి ఖచ్చితంగా దాన్ని తీసుకుంటేనే బాగుంటుందేమో, లేదంటే పార్టీకి అప్రతిష్ట పాలు, అట్లే డెమోక్రసీకి మరి అర్థం ఉండదని చెప్పడానికి వాళ్ళు. అయితే ఎల్పీని విలీనం చేసుకుంటే రాజ్యాంగబద్ధంగా అది ఖతమైపోతుంది, దాని డిస్క్వాలిఫికేషన్ అవసరం లేదు. కానీ ఎల్పీ విలీనం కాని పరిస్థితులలో ఇంకా ఎన్ని నాళ్ళు, 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, ఇక సంవత్సరంన్నర కూడా దగ్గరకు వస్తూ ఉంది. ఇక గతంలో మరి కేసీఆర్ చేసినప్పుడు ఏమైంది అంటే అప్పుడు ఎల్పీలు విలీనమైన మీ అందరికీ తెలుసు. ఎనుకొనో ముందో ఎల్పీని విలీనం చేసుకొని కనీసం ఆ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఆ బెంచ్ మీదకి వచ్చే వరకన్నా క్లియర్ అయిపోయింది. కాబట్టి ఇక దాన్ని ఎవడేం చేయలేకపోయింది. అప్పుడు రాజ్యాంగబద్ధంగా ఎల్పీ విలీనం అయిపోయిందని చెప్పేసుకున్నారు. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. మరి అలాంటప్పుడు ఆ 10 మంది ఎమ్మెల్యేల మీద వేటు పడుతుందని, ఖచ్చితంగా మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయని, ఆ ఎన్నికలకు మీరు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పినటువంటి మాటలు. పైగా తను ఏమంటా ఉండంటే బీఆర్ఎస్ నేతలే ఎవరెవరైతే మన నాయకులు ఉన్నారో వాళ్ళ వల్లనే మనకు అప్రతిష్ట పాలు వచ్చింది, వాళ్ళే చెప్పిండ్రు ఎక్కువగా మా పార్టీ పని అయిపోయింది, మా పార్టీ ఖతమైపోయిందని చెప్పి, అందువల్లనే ఇది నష్టం ఏర్పడది, అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. ప్రజల ఆదరణ ఉండగా కూడా మనోళ్ళే ఖరాబ్ చేశారని చెప్తూ యాష్టపడుతూ ఇంకొక మాట ఏమన్నాడంటే కాంగ్రెస్ గ్రాఫ్ మొత్తం పాతాళంలోకి పోయింది 6 నెలల్లోనే. అంటే నేను గతంలో 100 సార్లు చెప్పుండొచ్చు, కాంగ్రెస్ పతనం ఎవరి వల్లనో జరగలేదు, ఏ మీడియా వల్లనో, లేకపోతే ఏ ప్రజల వల్లనో, లేదా ఏ ప్రతిపక్షాల వల్లనో జరగలేదు. 100% అది స్వయం కృతాపరాధం. 100 సార్లు చెప్పుండొచ్చు, మీరు చేసిన తప్పిదాలు వీటిని సరి చేసుకుంటే ఎంతసేపు అది మళ్ళీ రివైవ్ కావడానికి అని చెప్పినాం. కానీ వాళ్ళకి అది చెవున ఎక్కుతలేదు, పెయిన్ వారినట్టు కూడా లేదు. పైగా వాళ్ళకి ఎట్లా ఉన్నదంటే ఏమైతే మళ్ళీ 10 ఏళ్ళకి వచ్చింది, మళ్ళీ 20 ఏళ్ళకి ఎవడో వచ్చేటోడు, రాజోడో రాకాశోడు, అప్పుడు చూసుకుందాం అప్పటికి ఎవడన్నా దానిలాడి మళ్ళీ వాడు తెచ్చుకుంటాడు ప్రభుత్వంలోకి. ఇప్పుడు మేము వచ్చినప్పుడు మేము చేసుకుంటే అయిపోయి. ఒక ప్రాంతీయ పార్టీ అయితేనేమో ఆ పార్టీని నిలబెట్టుకోవాలి. భవిష్యత్తులో మళ్ళా దానికి ఎంతో కొంత జవసత్వాలు నింపకపోతే ఏమవుతుందంటే మళ్ళీ తర్వాత గమనంలో లేకుండా పోతుంది అన్నట్టు ఆ పరిస్థితి వస్తుందని చెప్పి వాళ్ళు ఎంతసేపు దాన్ని ఎక్కడికి వెళ్ళి లైవ్లో ఉంచడానికి ప్రయత్నం చేస్తూ పార్టీని పెంచడానికే చేస్తారు తప్ప తగ్గించుకోవడానికి ఎవరు చూడరు. అది ప్రాంతీయ పార్టీ ఒక కుటుంబం కింద ఉంటుంది, ఒక కుటుంబం చేతిలో ఉంటుంది కాబట్టి. కానీ ఈ జాతీయ పార్టీలలో ఏమవుతుందంటే ఎవరో ఒక నాయకుడు మొత్తం భుజం మీద వేసుకొని ఒకనాడు కష్టపడి నడిపిస్తాడు. అతి కష్టం మీద ఒకసారి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆ తర్వాత ఓ 5 ఏళ్ళలో ఓ 10 ఏళ్ళలో ఉంటే ఆ తర్వాత దాన్ని వదిలేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఎవడో మళ్ళీ వీళ్ళే రావాల్సిన అవసరం లేదు. మీరు చూడండి, ఒకసారి ఒక జాతీయ పార్టీలో ఎక్కడైనా ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో మళ్ళీ తిరిగి అవ్వడం అనేది అతి తక్కువ శాతంలో అవుతారు. అదే ప్రాంతీయ పార్టీలలో సాధ్యమవుతుంది. చంద్రబాబునే చూసినాం, ఎప్పుడో ముఖ్యమంత్రి ఆయన మళ్ళీ ఇప్పుడు కూడా ఉన్నాడు 30 ఏళ్ళ కింద ఆయన. ఎందుకు కారణం ఏంటిదంటే ప్రాంతీయ పార్టీ కాబట్టి అది అలా చేతిలో ఉంటుంది కాబట్టి తిరిగి మళ్ళీ 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో ప్రజలు ఆదరిస్తే మళ్ళీ వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. కానీ జాతీయ పార్టీలలో అదే ఆ క్యాండిడేట్ ఉండాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది అది పార్టీలు మళ్ళీ వస్తాయి అధికారంలోకి. నేను చెప్పేది కంటిన్యూషన్ కూడా కాదు. ఇలా ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 3 సార్లు కంటిన్యూగా ఎన్నికవుతూ వస్తూ ఉన్నాడు. ఒక 20 ఏళ్ళ తర్వాత అది జరగదు కదా, మళ్ళీ అది ఎట్లా అందరికీ తెలుసు కదా. అదే గతంలో ప్రధానమంత్రిగా చేసిన వాళ్ళు మళ్ళీ ఒక 15 ఏళ్ళకో 10 ఏళ్ళకో మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ అయిన వాళ్ళు ఉండరు, ఆ టైంకి మారిపోతారు. అది జాతీయ పార్టీలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం అనుకోవచ్చు ఒక రకంగా. కాబట్టి వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఇలా నేను నా పేరు నిలబెట్టుకొని నేను కష్టపడి అధికారంలోకి తీసుకొస్తే 5 ఏళ్ళు నేను బాగా పరిపాలించుకుంటే చాలు, నేను ఎన్నికేసుకుంటే చాలు, నేను మంచుకుంటే చాలు, ఆ తర్వాత వచ్చేటోడు వాని కర్మ అన్నట్టుగా ఉంటుంది తప్ప ఎవరికి నెత్తి కాదు కత్తి కాదు కదా.
పార్టీ అందరిదే అంటారు. అది ఏమనంటే పార్టీ నీదా అంటారు. తీర్మానం మళ్ళనే చెప్పే పార్టీ మీ అయ్యదా బీసీలది అని అన్నాడు డైరెక్ట్గా. ఎవనయ్యా జాగిరా అని అడిగాడు. ఇంతకంటే ఏముంటుంది ఇక. అందుకే జాతీయ పార్టీ ఎవరి సొత్తు కాదు కాబట్టి అక్కడ ఇట్లాంటి మాటలే వస్తూ ఉంటాయి. వాళ్ళు ఉన్నప్పుడు మంచి చేస్తే మంచి పేరు వస్తుంది, ఖరాబ్ చేస్తే చెడ్డ పేరు వస్తుంది, అంతే, ఇంకేం లేదు. మళ్ళీ 10 ఏళ్ళకు మళ్ళీ రేవంత్ రెడ్డి ఉండి మళ్ళీ అధికారంలోకి తెచ్చి మళ్ళీ చేస్తాడు అంటే ప్రజలు ఎవ్వరూ నమ్మరు. భవిష్యత్తులో అవుతాడంటే కూడా అది అసలు భ్రమ. అది అంతకు మించిన భ్రమ ఇంకోటి లేదు. ఎందుకు ఇది బాగా చేస్తే రాజశేఖర రెడ్డి కూడా ఒకవేళ అప్పుడు 2004లో చేసిండు కదా, ఇప్పుడు బతికుంటే ఇప్పుడు అవుతాడా అంటే అది ఇక పెద్ద ప్రశ్న ఉంటుండే. ఎందుకంటే ఆ వయసు కావచ్చు, లేకపోతే ఆ పరిస్థితులు కావచ్చు, ఎన్నో మార్పులు చేర్పులు అన్నీ జరుగుతూ ఉంటాయి కదా పార్టీ, జాతీయ పార్టీ అన్నప్పుడు. సో అందుకోసమే అది మళ్ళీ అవకాశం ఉండదు. అందుకే వచ్చినప్పుడే చక్కబెట్టుకుంటారు. ఏమంటారు కదా, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు, అవకాశం వచ్చినప్పుడే దాన్ని దున్నుకోవాలన్నా దాన్ని ఏం చేయాలో చేసుకుంటారు. పేరు కోసం ప్రయత్నం చేసేవాడు కష్టపడతాడు. లేదు భవిష్యత్తులో నా తరాలు బాగుండాలి, నేను ఒకసారి ముఖ్యమంత్రి చేసిన కాబట్టి నా పిల్లలకు కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రావాలంటే నేను బాగా సంపాదించి 7 తరాలకు 10 తరాలకు సరిపోయేంత ఆస్తిని సంపాదించి వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు చూసుకుంటారు ఇక అని చెప్పి చాలామంది భావిస్తారు. అందుకోసమే మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీ కాబట్టి వీళ్ళకు మళ్ళీ అవకాశం 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో, ఈయన కాకపోతే ఈయన కొడుకు, ఆయన కాకపోతే ఆయన కొడుకు, మనమడు, ఓడు కాకపోతే ఓడు వస్తూనే ఉంటాడు. ఎందుకంటే అది ఇంట్లో పార్టీ కాబట్టి, అలా ఇంటి పార్టీ కాబట్టి. సో ఇక్కడనే సమస్య. అందుకోసమే కాంగ్రెస్ పాతాళంలో పోవడానికి కారణమైంది కూడా ఇదే కారణము. వాళ్ళు ఎవరైతే ఏమున్నది ఎట్లయితే ఏమున్నది నడిస్తే చాలు అనే కాడికి తప్ప భవిష్యత్తులో దీన్ని బాగుండాలి, పార్టీ మాది అని చెప్పి భుజాల మీద వేసుకుంటూ ఉండరు. తక్కువ ఉంటారు వాళ్ళు చాలామంది.